ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఉప్పల్ వేదికగా జరిగినటువంటి మొదటి టెస్ట్ మ్యాచ్ అయితే ముగిసింది. ఎంతో ఎక్సైటింగ్ గా జరిగినటువంటి ఈ యొక్క టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టీం 28 రన్స్ తేడాతో టీమిండియా అయితే డిఫీట్ చేశారు. ఆల్మోస్ట్ ఈ మ్యాచ్ లో టీమిండియా మ్యాచ్ గెలిచారు అన్న సిచ్యువేషన్ నుంచి మ్యాచ్ అయితే ఓడిపోయారు. బట్ ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టీం ఇంకా వెనకబడిపోయింది అన్న సిచ్యువేషన్ నుంచి వాళ్ళైతే అద్భుతంగా కంబ్యాక్ చేశారు. వాళ్ళ బ్యాటింగ్ అండ్ వాళ్ళ బౌలింగ్ అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో సాలిడ్ గా ఉండింది. ఇంకా ఈ మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ టీం కెప్టెన్ అయినటువంటి బెన్ స్టోక్స్ మాట్లాడుతూ ఈ మ్యాచ్ మేము గెలుస్తామని చెప్పేసి మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థర్డ్ డే వరకు ఈ మ్యాచ్ లో అయితే మేము అస్సలు లేము. మా టీం ప్లేయర్స్ మొత్తంగా కలిసి అద్భుతంగా కంబ్యాక్ చేసి ఈ మ్యాచ్ లో అయితే మ్యాచ్ ని గెలిపించారు. సెకండ్ ఇన్నింగ్స్ అటు బ్యాటింగ్ లో, సెకండ్ ఇన్నింగ్స్ ఇటు బౌలింగ్ లో టీమిండియా అయితే మేము డామినేట్ చేసాము. టీమిండియా పిచ్చెస్ పై టీమిండియా పై మ్యాచ్ గెలవడం అనేది ఒక టఫ్ టాస్క్. ఆ టఫ్ టాస్క్ అయితే మేము ఈ రోజు కంప్లీట్ చేసాము. అండ్ మ్యాచ్ గెలిచినందుకు నేనైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాను. యాజ్ ఎ కెప్టెన్ గా ఇదైతే నాకు ఒక బిగ్ విక్టరీ అని చెప్పేసి బెన్ స్టోక్స్ అయితే చెప్పుకొచ్చాడు. బై ద వే ఇంగ్లాండ్ టీం ఈ మ్యాచ్ లో చాలా అంటే చాలా అద్భుతంగా కంబ్యాక్ చేసి మ్యాచ్ ని గెలిచారని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ బెన్ స్టోక్స్ ఆ స్పీచ్ ఇస్తున్నప్పుడు అయితే తన కళ్ళల్లో ఆనందాన్ని ప్రతి ఒక్కరైతే స్పష్టంగా చూశారు. మరి చూడాలి రాబోయే సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఇంగ్లాండ్ పై రివెంజ్ తీర్చుకుంటారా లేదా అనేది అయితే. మరి టీమిండియాలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.